మా ఊర్లో ఏంటంటే ఫ్రెష్‌గా చేపలు దొరుకుతాయి అనమాట. నిన్న ఒక అంకుల్ అలానే తీసుకొచ్చారు ఇంటికి. అయితే మేము తీసుకున్నాము. అవి మాకెంత పడుంటాయి అసలు జస్ట్ ఒక కాస్ట్ అయితే గెస్ చేయండి. ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే అవి బతుకున్నాయనమాట. బతుకున్నవి దొరకడం చాలా రేర్ కాబట్టి మేము అలా ఛాన్స్ దొరికినప్పుడల్లా తీసేసుకుంటూనే ఉంటామనమాట. దానిలో ఏంటంటే చిన్న జల్లలు దొరికాయి. అండ్ ఒక 2 ఏంటంటే వాలగ చేపలనమాట. అవి కూడా చిన్న చేపలే. దీనిలో ఏంటంటే చిన్న చిన్న పక్కెలు, ఒక 3, 4 రొయ్య పిల్లలు కూడా దొరికాయి. మెయిన్‌గా తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఊర్లో వాళ్ళు తెచ్చిచ్చినప్పుడు బయట ఇప్పుడు అన్నీ లైక్ ఫార్మ్స్‌లో పెంచడము, చెరువుల్లో మందులేసి పెంచడమే గదా! సో, అలా పెంచినవి ఎందుకు? ఇవైతే కొంచెం హెల్తీ గదా! అని చెప్పి ఇలా వచ్చినప్పుడు అసలు వదలరనమాట. మా ఊర్లో ఎవరైనా తీసుకుంటారు. ఇంకా ఆ రోజు అమ్మను, పెద్దమ్మ కలిసి మొత్తము చేశారు. మీరు చూస్తున్నారు గదా! ఇవి ఇంకా బతికే ఉన్నాయి. వీటినేంటంటే బూడిద జల్లుకొని ఫస్ట్ మా మమ్మీ ఏమో పక్కన తలకాయలు అవి తీసేస్తున్నారు. పెద్దమ్మేమో ఇంకా తోక, ఈకలు అవన్నీ కట్ చేస్తుంది. మేము చిన్నగున్నప్పుడైతే అసలు ఇంకా చాలా దొరికేవి ఫ్రెష్‌వి. ఇంకా అమ్మమ్మ వాళ్ళు కూడా వాళ్ళ ఊరు నుంచి పంపించేవాళ్ళు. అమ్మమ్మ అక్కడ క్లీన్ చేసి పంపిస్తే తాతయ్య టిఫిన్‌లో ఏసుకొని తీసుకొచ్చేవాళ్ళు. నాకు ఇప్పటికి గుర్తు. అవి అమ్మ ఇక్కడికొచ్చాక కర్రీ వండేదనమాట. ఇప్పుడు చూడండి ఈ చిన్న చేపకి ఎలా అంటే లైక్ అదిగో తలకాయ తీసేసి దానిలో చిన్న వేస్ట్‌లా ఉంటది. అది తీసేస్తున్నారు. అది తీసేసి అక్కడ పక్కనేసేస్తే పెద్దమ్మ వచ్చేసి అవన్నీ తోకను, ఈకలు కట్ చేసేసి పెద్దమ్మ దానిలో ఏసేస్తున్నారనమాట. మళ్ళీ ఏంటంటే ఇవి లాస్ట్‌లో నీట్‌గా రుద్దుకుంటారు కొంచెం సాల్ట్ ఏసి బండ మీద. అది కూడా నెక్స్ట్ చూపిస్తాను. ఇది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్ బట్ స్టిల్ బావుంటది. ఇప్పుడు చూస్తున్న ఫిష్ అయితే ఇసుక దొందు అంటారంట మా దగ్గర. ఇది చాలా టేస్ట్ బావుంటదంట. ఇవైతే చిన్న చిన్న పక్కలనమాట. ఇవి కూడా చాలా బావుంటాయి. ఇవి అసలు సట్టికి ఎగరేసి వండుతారు. అది ఇంకా చాలా బావుండేది. ఇదిగో చిన్న చిన్న రొయ్య పిల్లలు అని చెప్పాను కదా! అవి ఇవి. ఇదైతే సముద్రంలో దొరికే చేపంట. లైక్ వీళ్ళేంటంటే ఫ్రెష్ వాటర్ రివర్‌లో తీసుకొస్తారు. సో, మాకలా ఫ్రెష్‌గా దొరుకుతాయి. అండ్ ఇక్కడ అమ్మొచ్చేసి వాలగులు అంటారు కదా! ఆ వాలగుల్ని క్లీన్ చేస్తుందనమాట. పెద్దమ్మ వచ్చేసి తల, తోక అవన్నీ తీసేశారు. అమ్మ ఇంక నీట్‌గా క్లీన్ చేస్తుంది. వీటికేంటంటే పైన ఒక థిక్ లేయర్ లాగా ఉంటదనమాట. ఆ జోమంతా రుద్ది, 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 రుద్ది చాలా క్లీన్‌గా చేస్తారు. ఇప్పుడు ఈ కలర్‌లో ఉంది కదా! ఫైనల్‌గా చూడండి ఎంత వైటిష్ కలర్‌లోకి వస్తదో. ఇది క్లీనింగ్ కొంచెం కష్టం అనమాట. కొంతమంది ఏం బిలీవ్ చేస్తారంటే ఇవి తింటే కాళ్ళు నొప్పులు వస్తాయి అని అంటారు. బట్ వన్స్ ఇన్ ఏ వైల్ మేమైతే ఇయర్లీ ఎప్పుడో ఒకసారి తింటాం ఈ చేపలైతే. ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చేసి చిన్న చేపలకి, జల్లలు, పక్కెలు, కొర్రమీను చేపలు వీటికి ఇంపార్టెన్స్ ఇస్తామన్నమాట. అవి కూడా ఫ్రెష్‌గా దొరికితే మేము వెళ్ళి మా ఊరు సెంటర్‌లో విడిగా బొచ్చెలు, రాగండ్లు అవి తెచ్చుకునేదైతే చాలా తక్కువ అనమాట అసలు. ఇప్పుడు చూడండి క్లీన్ చేశాక అసలు ఎంత వైట్‌గా అయిపోయాయో. ఇవన్నీ ఏంటంటే ఇట్లా మళ్ళీ కళ్ళుప్పు అంటాం కదా! అంటే రాళ్ళుప్పు. అదేసి నీట్‌గా రుద్దితే దానిపైన ఏమన్నా ఇంకా ఉన్నా గానీ పోతది. ముందు ఏ కలర్‌లో ఉన్నాయి, ఇప్పుడు ఏ కలర్‌లో ఉన్నాయో చూడండి. అంత నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఈ జనరేషన్‌లో వాళ్ళకైతే అస్సలు రావు. మా పెద్దమ్మలిద్దరూ అండ్ మా అమ్మ చాలా నీట్‌గా క్లీన్ చేస్తారనమాట. చేపల క్లీనింగ్ అనేది చిన్న టాస్క్ కాదు బాబోయ్! పెద్ద టాస్కే. ఇక్కడ ఊర్లో కాకుండా లైక్ ఎక్కడైనా మార్కెట్స్‌లో, సెంటర్‌లో ఎలా ఉంటదంటే క్లీన్ చేసినందుకు కేజీకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇవేంటంటే ఊర్లో ఇంటికి తెచ్చి ఇచ్చారు కాబట్టి ఇంకా మనకి మనమే క్లీన్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ అమ్మ నీట్‌గా రుద్దింది కదా చేపలు, ఆ పెద్ద చేపలు వాలగలు. పెద్దమ్మ ఇప్పుడు నీట్‌గా ఈక్వల్ పీసెస్‌లో ఫిష్ కట్ చేస్తున్నారనమాట. ఇంకా ఈ పెద్ద ఫిష్ అయితే ఇప్పుడు వండేస్తది. చిన్న చేపలు ఏంటంటే లైక్ తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం దాని కుకింగ్ అదంతా. ఇప్పుడైతే ఈ వాలగలు ఈ వీడియోలోనే చూసేద్దాము ఎలా కుక్ చేస్తారు అనేది. ఆ అమ్మ వాళ్ళది ఏంటంటే లైక్ ఒక పక్క పల్లెటూరు అండ్ ఏంటంటే వాళ్ళకి సముద్రం దగ్గర. మా అమ్మ వాళ్ళ చిన్నప్పటి విషయాలు అన్నీ చెప్తూ ఉంటుంది. మా పెద్దమ్మ కూడా అన్నీ షేర్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఏట్లో అంటారు కదా! అంటే లైక్ ఎక్కడైతే రివర్ వెళ్ళి సముద్రం దగ్గర కలిసిద్దో అలాంటి ప్లేసెస్లో ఆర్ విలేజెస్లో ఏంటంటే కొన్ని ప్లేసెస్లో బాగా ఫిష్ దొరుకుతుంది. వాళ్ళు బేర్ హ్యాండ్స్ అనమాట. అంటే డైరెక్ట్ చేతులతోనే ఆ వాటర్లో ఇలా ఇలా కింద మట్టిలో ఇలా తోడినట్టుగా చేతులతో చేస్తే వాళ్ళకి అప్పట్లో చేపలు అండ్ రొయ్యలు దొరికేవంట. అవన్నీ పట్టుకొచ్చుకొని ఈవినింగ్కి కర్రీ చేసుకునేవాళ్ళు. వింటుంటే ఎంత బాగుందో. ఇప్పుడు రోజుల్లో అయితే అసలు ఫ్రెష్గా దొరకడమే కష్టం అయిపోతుంది. ఇంకా మన చేతులతో మనం తెచ్చుకోవడం అంటే చాలా కష్టము. జల్ల చేపలు చిన్నవి ఉన్నాయి కదా! అవి సపరేట్‌గా క్లీన్ చేశారు. అండ్ ఇవేంటంటే పక్కలని చెప్పాను కదా! ఇవి మళ్ళీ సపరేట్‌గా క్లీన్ చేసుకున్నారు. అమ్మ ఇంకా పెద్దమ్మ ఇద్దరు క్లీన్ చేశారు కాబట్టి ఇది 1.5 అవర్ పట్టింది. వాళ్ళిద్దరు ఇంకా ఫాస్ట్‌గా చేస్తారు కాబట్టి ఇంకా మన జనరేషన్‌లో మనలాంటి వాళ్ళు క్లీన్ చేస్తే ఇంకా అంతే సంగతులు. అసలు ముందు మనం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. అమ్మో ఇది క్లీనింగ్ కష్టం కాబట్టి ఎందుకులే పెద్ద చేపలు తెచ్చుకుందామని అలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాము. బట్ ఏదో ఒక రోజు అమ్మ వాళ్ళ దగ్గర నుంచి క్లీనింగ్ దగ్గర నుంచి కుకింగ్ వరకు అంతా నేర్చుకొని చేసుకోవాలి. ఇంక ఈ వాలగ చేపల్లో వచ్చేసి అమ్మ కొంచెం పసుపు, ఉప్పు, కారము, ఆయిల్ వేసి కలిపారు. పక్కనే చింతపండు నానబెట్టుకున్నారు.
అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కామన్ కాబట్టి అది వేసుకున్నాము. ఈసారి ఏంటంటే లైక్ మేమైతే మామిడికాయ వేయమన్నమాట, చింతపండు పులిపే మాకు సరిపోతుంది. ఈసారి కొంచెం కొత్తగా అమ్మ మామిడికాయ వేసి ట్రై చేసింది. టేస్ట్ ఎలా ఉందో మరి వాళ్ళకే తెలియాలి. యాజ్ ఆఫ్ నో నేను నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి నాకైతే మామిడికాయ వేయడం వల్ల ఏమైనా డిఫరెన్స్ ఉందా కర్రీలో టేస్ట్ అనేది తెలీదు. నెక్స్ట్ టైం నేను కూడా ట్రై చేయాలి ఆ టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి. మా దగ్గర అయితే ఇట్లానే అన్నీ సరిపోయినంత కలగలిపి పెట్టేస్తారు, కరివేపాకు కొంచెం వేసేసి మూత పెట్టేస్తారు. ఇంకా దాని మధ్యలో ఏం కదిలించరు అనమాట. జస్ట్ అప్పుడప్పుడు మధ్యలో క్లాత్తో పట్టుకొని ఇలా ఇలా అంటారు, కానీ గంట అనేది అసలు యూజ్ చేయరు. స్టార్టింగ్లోనే ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నీ చెక్ చేసుకుంటారు. ఇంకా ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు తిన్నవాళ్ళు. మీకు ఇలాంటి ఫ్రెష్ చేపలు దొరుకుతాయా అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని కొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. చూడ్డానికైతే నాకే చాలా ఎమ్మీగా అనిపించింది, తినాలన్నమాట. సండే ఏదన్నా తింటాను నాన్ వెజ్, అప్పుడు మీకు చూపిస్తాను అనమాట నేను తినేది. ఈ వీడియోకి అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.